హాయ్ అండి, ఈ వీడియోలో మీరు చూస్తున్నది బెస్ట్ హెన్నా రెసిపీ. ఇది మీ హెయిర్కి డార్క్ రెడ్ కలర్ని ఇస్తుంది. ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ తీసుకుని అందులో ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ని మంచిగా మరగబెట్టండి. ఇట్లా మరిగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో క్యాస్టర్ ఆయిల్, నేను యూజ్ చేసేది రే క్యాస్టర్ ఆయిల్ అండి. ఆ క్యాస్టర్ ఆయిల్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కాఫీ డికాషన్లో ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోండి. అట్లా యాడ్ చేసుకున్న తర్వాత హెన్నా పౌడర్ని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను యూజ్ చేసే హెన్నా పౌడర్ అయితే ఇండస్ వ్యాలీ బయో ఆర్గానిక్ హెర్బల్ హెన్నా పౌడర్ అండి. ఇది మన హెయిర్కి మంచి కలర్ ఇస్తుంది అండ్ హెయిర్ని కూడా హెల్దీగా చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా హెన్నా పేస్ట్ తిక్కగా అయ్యాక ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకుని మిక్సీ పట్టి ఆ జ్యూస్ని స్ట్రైన్ చేసుకున్నాను. ఆ జ్యూస్ని ఇప్పుడు ఈ హెన్నా పౌడర్లో యాడ్ చేస్తున్నా. ఇది మన హెయిర్కి మంచి కలర్ ఇస్తుందండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ హెన్నా పేస్ట్ని బీట్రూట్ జ్యూస్ని మంచిగా మిక్స్ చేయండి. అట్లా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా వదిలేసేయండి. అట్లా వదిలేసేయటం వల్ల హెన్నా డై రిలీజ్ చేస్తుందండి. అలా అయితే మీకు మంచి డార్క్ కలర్ వస్తుంది. కనీసం కుదరకపోతే 2 అవర్స్ అయినా పక్కన పెట్టేసేయండి. అట్లా నైట్ అంతా ఉన్న హెన్నాని మంచిగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసుకున్నాక మీ హెయిర్కి మంచిగా అప్లై చేయండి మొత్తం హెన్నా పేస్ట్ అంతా. అలా అప్లై చేశాక 2 గంటల నుంచి 5 గంటల వరకు వదిలేసేయండి. తర్వాత చల్లని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి, షాంపూ పెట్టొద్దు. 24 అవర్స్ వరకు షాంపూ యూజ్ చేయొద్దు. అలా అయితే మీకు మంచి హెయిర్ కలర్ వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.